హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. సో థౌజండ్స్ టెంపుల్ స్టేట్ ఏదంటే తమిళనాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. సో మన తెలంగాణలో కూడా టెంపుల్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చాలా అంగరంగ వైభవంగా కూడా ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నారు. సో నేనెక్కడికొచ్చానంటే యాదగిరి, భువనగిరి దగ్గరున్న స్వర్ణగిరి టెంపుల్‌కొచ్చాను. ఇదైతే గనక హైదరాబాద్ నుంచి 65 కిలోమీటర్స్ ఉంటుంది. యాదాద్రి నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆ వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడ కొలువై ఉన్నాడు. స్వర్ణగిరి, స్వర్ణ అంటే బంగారం, గిరి అంటే కొండ. ఆ బంగారు కొండ మీద వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడని మనకి అర్థమైతే గనక వస్తుంది. సో ఈ గుడైతే నేను ఎప్పుడెప్పుడు చూడాలా అనేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. టోటల్‌గా అయితే గనక నేను ఈరోజు వచ్చాననమాట ఇక్కడ చూడ్డానికనేసి. ఈ స్వర్ణగిరి టెంపుల్‌నైతే మార్చి 6వ తేదీ 2024నైతే అంగరంగ వైభవంగా అయితే గనక ప్రారంభోత్సవం అయితే జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైనటువంటి చిన్నజీఆర్ స్వామి కూడా ప్రారంభోత్సవానికి హాజరు కావడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ టెంపుల్ చూడాలని. ఎందుకంటే యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా కూడా ఈ టెంపుల్ అయితే గనక చక్కర్లు కొడుతుంది. ప్రతి ఒక్కరు అక్కడికెళ్ళి మరీ చూస్తున్నారు. సో నేనెప్పుడా, ఎప్పుడా, ఎప్పుడా అని నాకైతే గనక అనిపించింది. సో మొత్తానికి ఆ వెంకటేశ్వర స్వామి అయితే గనక నన్ను ఈరోజు అక్కడికి రప్పించుకున్నారు. సో ఇది ముఖద్వారం అనమాట. ఇది ఆర్చ్ ఎంత బావుందంటే గనక, ఇంత పెద్ద ఆర్చ్ నేనైతే గనక చాలా ఎక్కడ గూడా చూసి ఉండనని అనిపిచ్చింది నాకు. అంత బావుంది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది. సో ఇక్కడైతే గనక మనకి లెఫ్ట్ సైడ్ ఎంట్రీ అనమాట. అలాగే రైట్ సైడు ఎగ్జిట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు లోపలికెళ్ళి ఆ టెంపుల్ విశేషాలన్నీ మీకిప్పుడు చూపిస్తాను. అలాగే ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే గనక రైట్ సైడ్ ఉంది. చాలా బావుంది పార్కింగ్ ఏరియా. ఎందుకంటే ఎన్ని వెహికల్స్ వచ్చినా గూడా ఇక్కడ ప్రశాంతంగా వెహికల్స్‌ని పార్కింగ్ చేసుకోవడానికి గూడా మనకైతే గనక చాలా ఫెసిలిటీ ఉంది ఇక్కడ. అది గాక మేమెళ్ళిన రోజైతే గనక వర్షం పడుతుంది. ఈ వర్షంలో, ఈ క్లైమేట్‌లో ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే మనసైతే గనక ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అప్పుడప్పుడు మనమైతే గనక ఇలాంటి చోటుకి వెళ్ళాల్సింది. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రహ్మరథం కనిపిస్తుంది మనకి ఎంట్రన్స్‌లో అయితే గనక. సో ఈ బ్రహ్మరథం అయితే గనక చాలా బావుంది. ఇది టెంపుల్ అయితే గనక ఒక 7 ఇయర్స్ కట్టారని కూడా మనకి తెలుస్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే గనక ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆ ఏడుకొండల వాడు కూడా ఈ భువనగిరిలో కొలువై ఉండడం అయితే గనక చాలా అదృష్టం అని చెప్పొచ్చు. అదేగాక తెలంగాణలో ఇది ఒక పెద్ద టెంపుల్ అని కూడా మనము చెప్పుకోవచ్చు. సో ఈ గుడి విశేషాలన్నీ మీకిప్పుడు పైకెళ్దాం, మనము చూద్దాము. పదండి నాతో పాటు మీరు కూడా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఇది దశావతారం మండపం అనమాట. ఇక్కడ కూడా మనకైతే గనక దశావతారంలో ఆ వెంకటేశ్వర స్వామి కూడా మనకి దర్శనమిస్తారు. సో ఫస్ట్ అయితే గనక ఇక్కడ పాదాలు కనిపిస్తాయి మనకు. ఆ వెంకటేశ్వర స్వామి పాదాలైతే గనక నేనైతే గనక చూసి కండ్లకద్దుకున్నాను. సార్ మీరు కూడా ఒక్కసారి వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా తాకి కండ్లకద్దుకోవాల్సిందిగా నేను కూడా అనుకుంటున్నాను. సో ఇంకొక విషయం ఏమిటంటే ఈ పాదాలనేవి ఇంత పెద్దగా గుడి ఎంట్రన్స్‌లో పెట్టడం అనేది ఎక్కడ చూడలేదు నేను. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో గుడి అయితే ఇంకా చాలా బాగుంది. మనమైతే ఇప్పుడు స్టెప్స్ పైకెళ్తున్నాము. ఇదైతే గనక 108 స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ గూడా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు గూడా ఈజీగా ఎక్కచ్చు. అంత కంఫర్టబుల్‌గా అయితే గనక మనకు ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి. సో దశావతార మండపాలు అన్నాం గదా! ఇక్కడ ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క అవతారం అయితే గనక ఆ వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు. వరాహ రూపం, కూర్మ రూపం, కృష్ణ రూపం, కల్కి రూపం. సో ఇలా 10 అవతారాలనేవి మనకు దర్శనమిస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గనక మీకు ఫస్ట్ ఇక్కడ వరాహ రూపం అయితే మనకి దర్శనమిస్తాడు ఆ వెంకటేశ్వర స్వామి కూడా. సో ఇక్కడైతే గనక కూర్చోడానికి కూడా మనం పైకి ఎక్కేటప్పుడు కొద్దిగా ఎవరైనా పెద్దవాళ్ళకి గానీ, పిల్లలకి గానీ అలసటగా అనిపిస్తే ఇక్కడ కూర్చోడానికి కూడా మనకిక్కడ అరుగుల్లాంటివి కూడా మనకిక్కడ కనిపిస్తాయి. సో అవి కూడా మీరు అక్కడ కూర్చొని మరి ప్రశాంతంగా కూడా పైకి ఎక్కొచ్చు అనేది నా ఒపీనియన్. సో టెంపుల్ అయితే గనక చాలా బావుందనమాట. నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మీరు చుట్టుపక్కల నుంచి ఎవరైనా సరే హైదరాబాద్ చూడడానికి హాలిడేస్‌లో గానీ, వీకెండ్స్‌లో గానీ
కానీ వస్తుంటే ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా చూడాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి కృప నాతో పాటు మీకు కూడా కలగాలనేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే కనుక మనము గుడి పైకి అయితే కనుక వచ్చేసామన్నమాట. సో ఆ గుడి చూస్తుంటేనే నాకైతే కనుక ఎంతో కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఆ గుడి ఎంతో పెద్దది కనిపిస్తుంది. అది కాక ఇక్కడ నేను వర్షం పడుతున్న టైంలో వచ్చాను కాబట్టి ఆ క్లైమేట్ కూడా చాలా కూల్గా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. సో మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ హనుమంతుడి మండపం కూడా ఉంది. ఇది ఏకశిలా విగ్రహం అనమాట. ఇది టోటల్ 120 ఫీట్స్తో అయితే కనుక హైట్ ఉంటుంది. అలాగే హనుమంతుడు అయితే 30 ఫీట్లతో ఉంటాడు. అలాగే రథంతో పాటు అయితే కనుక 75 ఫీట్స్ అయితే ఉంటుంది. తిరుమల నుంచి మరి ఈ రాయిని తెప్పించి ఇక్కడ హనుమంతుడిని అయితే కనుక మనకి ప్రతిష్ఠించారు. అది కూడా మీరు గమనించవచ్చు. ఈ హనుమంతుని మండపం కట్టినందుకే 5 ఇయర్స్ పట్టిందనమాట. మొత్తం 21 మందితో ఈ హనుమంతుని విగ్రహం అయితే కనుక డిజైన్ చేశారని మనకి తెలుస్తుంది. ఈ స్వర్ణగిరిలోనే ఇంత పెద్ద మండపం అనేది ఉందనేది కూడా మనము ఈ హనుమంతుడు ఆనందంగా ఉండే భంగిమల్లో మనకు దర్శనమిస్తాడని కూడా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే జయగంట మండపం అయితే ఉంది. ఇదైతే కనుక 1.7 టన్నులతో అయితే కనుక ఉంది. సో కంచు గంటగా కూడా ఇది చెప్పుకోవచ్చు. ఆసియాలోనే ఇది ఒక పెద్ద గంట అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అయోధ్యలోని రామ మందిరంలో 2.50 టన్నుల గంట అయితే ఉంది. సో ఇది రెండో పెద్ద గంట అని మనము చెప్పుకోవచ్చు. ఈ గంటనైతే మనం ఒక్కసారి మ్రోగించాలనేసి మనకి తెలుస్తుంది. సో మనం మనసులో కోరిక ఏమైనా ఉంటే కనుక అది అనుకొని ఒక్కసారి గంట కొడితే అది నెరవేరిన తర్వాత 2 సార్లు మ్రోగించాలనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు గుడి వాళ్ళైతే కనుక. సో కానీ ఇక్కడ భక్తులందరికీ కూడా ఒక 3 సార్లు కొట్టాలి గంట అనేది అనుకొని అందరూ 3 సార్లు అయితే కొడుతున్నారు. సో అది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆ ఆదిశేషుడు పైన శ్రీకృష్ణ పరమాత్ముడు అయితే మనకు దర్శనమిస్తాడు. మనకైతే ఇంకా చాలా బాగుందన్నమాట ఇది చూసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఆ యాదాద్రి పక్కనే కాబట్టి ఈ భువనగిరి ఉండేది. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోనే ఈ గుడి అనేది మేము కూడా నిర్మించాము అనేసి ఈ గుడి కార్యకర్తలు కూడా మనకు చెప్తున్నారు. 100కు పైన దీపాలు పెట్టే స్తంభం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదైతే కనుక జలనారాయణుడి ప్రతిష్టాపన కూడా ఇక్కడ చేశారనమాట. సో చుట్టూ నీళ్లు ఉండేసి ఇక్కడ మధ్యలో అయితే కనుక ఆ జలనారాయణుడు అయితే మనకి దర్శనం ఇస్తారు. ఆల్రెడీ నేపాల్లో మనకు ఇలాంటి జలనారాయణ దర్శనం ఇస్తారు ఫస్ట్గా. సో ఇది సెకండ్ మన ఇండియాలో ఉండడం అయితే కనుక మనకి చాలా గర్వకారణం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అది కాక ఇది తమిళనాడు స్టైల్లో కూడా మనకి ఇక్కడ కట్టించారనమాట. సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది. మనం పైకి వెళ్ళి కూడా ప్రశాంతంగా ఆ జలనారాయణ అయితే దర్శనం చేసుకోవచ్చు. ఆ జలనారాయణ దర్శనం చేసుకోవడం వల్ల ఇతి బాధలు కూడా తొలగిపోతాయని కూడా మనకు పెద్దలు చెప్తుంటారు కదా. మీరు కూడా ఒక్కసారి ఆ జలనారాయణ అయితే దర్శనం చేసుకోండి. సో గర్భగుడిలోకి మనకి వీడియోస్ కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. లోపలైతే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి బంగారు యంత్రము పెట్టి మరి స్వామివారిని అయితే ప్రతిష్టాపన చేశారని మనకి తెలుస్తుంది. సో రోజుకి 16 కళలు ఉన్న స్వామివారికి 16 ఉపచారాలు రోజు జరుగుతాయి. 108 పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి మట్టిని కావచ్చు, నీళ్ళని కావచ్చు తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రతిష్టాపన చేశారని కూడా మనకు తెలుస్తుంది. సో బంగారు తొడుగు కూడా ఉంటుంది లోపల పద్మావారి అమ్మవారికి కావచ్చు, అలాగే వెంకటేశ్వర
వెంకటేశ్వర స్వామికి కావచ్చు. సో ఆ విగ్రహమూర్తులను చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు నాకైతే కనుక అనిపిస్తుంది. సో తప్పకుండా మీరు కూడా తెలంగాణకు వచ్చినప్పుడు, హైదరాబాద్కి ఎస్పెషల్లీ వచ్చినప్పుడు ఈ స్వర్ణగిరి టెంపుల్ని అయితే తప్పక విజిట్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి కృప కూడా మీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి అంటేనే నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటాం కదా. సో ఇక్కడ నిత్య కళ్యాణం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కళ్యాణ మండపం కూడా మనం చూసుకోవచ్చు. అలాగే అన్నప్రసాదం రోజు డైలీ పెట్టడానికి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆల్రెడీ అన్నప్రసాదం కొనసాగుతుందన్నమాట. ఏ గుడికైనా వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, కొబ్బరికాయను అనేది కంపల్సరీ కొడతాం కదా. ఇక్కడ గరుత్మంతుని దగ్గర అయితే ఇంకా కొబ్బరికాయలు కొడుతున్నారు ప్రతి ఒక్కరు. సో అది కూడా మీకు చూపిస్తున్నాను. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. అలాగే ఈ గుడి చూడడానికి మీరు కూడా ట్రై చేయండి, ప్లాన్ చేయండి. హ్యాపీగా ఉండండి అందరూ. ఇంకొక మంచి వీడియోతో, మంచి టెంపుల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.